భారతదేశం అలర్ట్‌గా ఉండాలి. ఎప్పుడైనా యుద్ధం జరిగేటటువంటి అవకాశం ఉంటది. అయితే భారీ రోజుల తరబడి సాగేదుండదు. 2 రోజులు, 3 రోజులు ఉంటది. ఎందుకంటే అమెరికా దగ్గరికి పాకిస్తాన్ సైనిక చీఫ్ ఎళ్ళడం ఆసిఫ్ మునీర్. ఇప్పుడు అతన్ని వాస్తవంగా వాళ్ళ దేశంలోనే అవమానిస్తున్నారు. పాకిస్తాన్‌లో రాజకీయ నాయకుల్ని అది ఇమ్రానో లేకపోతే హసీనా ఇది ఆవిడ పేరేంటి ఇదివరకు బేగము లేకపోతే గనక ముషారఫు లేకపోతే ఇప్పుడు షాబాజు ఇట్లాంటోళ్ళని అంటే రాజకీయ నాయకుల్ని వెటకారం చేస్తారు కానీ సైనికుల మీదన అపనమ్మకం ఎప్పుడు ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళందరి కళ్ళ ఎదురుగుండానే వాళ్ళ ఎయిర్ బేసులు ధ్వంసం కావడం, వాళ్ళందరి కళ్ళ ఎదురుకుండానే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలు ధ్వంసం కావడం, చివరికి భారతదేశంలో అది కూల్చాం, ఇది కూల్చామని 3, 4 ఎయిర్ బేసుల పేర్లు చెప్తే కావాలని ఎక్కడైతే అదంపూర్ కూల్చామని చెప్తే అదే అదంపూర్కి వెళ్ళి నరేంద్ర మోడీ అక్కడ సైనికులతో సంబరాలు చేసి చూపించినటువంటి విషయం. అది కాదు అని చెప్పడానికి పాకిస్తాన్‌కి ఏమీ లేని పరిస్థితి. అట్లాగే బుజ్జు, డోలా ఈ 2 ప్రాంతాలకి కూల్చామని చెప్తే ఆ 2 ఎయిర్ బేసులు ధ్వంసం చేశామని చెప్తే రాజ్‌నాథ్ సింగ్ ఆ 2 చోట్లకెళ్ళి ఇచ్చినటువంటి సంకేతంతో పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు ఏదో అద్భుతం సాధించింది గెలిచిందంటూ ఆసిఫ్ మునీర్‌కి ఫీల్డ్ మార్షల్ అవార్డు పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్తే పపెట్ ప్రభుత్వం అక్కడోళ్ళు పబ్లిక్ ట్రోల్ చేస్తుందండి ఫ్రాడ్ మాస్టర్ అని. కాబట్టి అది ఆడికే అర్థమవుతుంది. వాడేమో మత పెచ్చున్నోడు, హిందుత్వ ద్వేషి. మొన్న ఇక గెలవలేమని తెలుసు కాబట్టి తెల్ల జెండా ఎగరేశాడు. చివరికి మళ్ళీ ప్రచారం ద్వారా గెలిచామని చెప్పుకుంటున్నాడు. అక్కడ ప్రజల్లో చులకనవుతున్నాడు. ప్లస్ ఇప్పుడు అమెరికా తోడు దొరికింది. అమెరికా ఆయుధాలు ఇచ్చి మన మీద యుద్ధానికి సహకరించకపోవచ్చు కానీ యుద్ధానికి సంబంధించి అది పాకిస్తాన్ అటాక్ చేస్తానంటే ఆపదు. ఇప్పుడు వాడికి వాళ్ళ దేశంలో ప్రూవ్ చేసుకోవాలి. ప్లస్ అమెరికాతో దేశ దృష్టిలో వీరుడు అవ్వడం కోసం ఏమైనా అటాక్కి చేయిస్తాడా? వాడు చేయిస్తే ఖచ్చితంగా మనం ఊరుకోం కదా. వాడు 1 కొడితే మనం 10 కొడతాం. అప్పుడు రిటాలియేషన్ అటాక్లో మళ్ళీ మిగిలిన బేసులు మిగతా వాటిటన్నిటి సర్వనాశనం చేసి వదిలిపెడతాం. ఈలోపు అమెరికా కాస్త ఎయిర్ డిఫెన్స్లో ఇవ్వచ్చును. మన దగ్గర ఉండే ఎత్తుగడ మనకు ఉంటుంది. అందువల్ల మనకు కొంత నష్టం జరగచ్చును. అదే సందర్భంలో 2, 3 రోజులు మ్యాక్సిమం వారం రోజుల్లో పాకిస్తాన్ని నుంచోబెట్టగలిగేటటువంటి సామర్థ్యం ఉంది. ఇది మనం ప్రిపేర్డ్గా ఉండాల్సిన సందర్భం.